వర్తమాన సమాజం గిరీశాలతో నిండిపోయింది. ఈనాటి సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును ఊహించి మాత్రమే గురజాడ గ్రీషం పాత్రాన్ని చిత్రించాడేమో. ప్రజాస్వామ్య సంస్కృతి, విశ్వజనీనత, విశ్వమానవత, మానవతా కేంద్రమైన హృదయం, స్పందించే హృదయాలు, ఇవన్నీ చాలా గొప్ప పదాలు. వీటిని కవిత్వంలోనో కథారూపంలోనో చదువుకుంటే లేక ఉపన్యాసాల్లో చెప్తుంటే పదే పదే వల్లెవేస్తుంటే వినడానికి బాగుంటాయి. కానీ ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావని నేటి వర్తమాన మన సమాజ పరిస్థితి నిరూపిస్తుంది. భాషాపరంగా చూస్తే చాలా పనులకు చాలా గొప్ప గొప్ప పదాలు, అందమైన పదాలు ఉంటాయి. సాహిత్యంలో వీటన్నిటినీ చెప్పటం వల్ల కేవలం వారి భాషా పాండిత్యం మాత్రమే వెల్లడవుతుంది. గొప్ప గొప్ప పదాలతో కూడిన అభ్యుదయ భావాల్ని ప్రచారం చేయటంలో తప్పు లేదు. కవులు, రచయితలు, ఉపన్యాసకులు, రాజకీయవేత్తలు తాము ప్రవచించే గొప్ప భావాలకు అనుగుణంగా ప్రపంచం మారిపోవాలని, మార్పు రావాలని వారు ఆశించే ప్రచారం చేస్తుండవచ్చు. శతాబ్దాలుగా ప్రపంచ దార్శనికులంతా, మానవ ప్రపంచమంతా ఏకమై విశ్వమానవత నెలకొనాలని, వివిధ జాతీయుల మధ్య, దేశాల మధ్య సరిహద్దులు చెరిపివేయబడి వసుదైక కుటుంబంగా వెలిసిల్లాలని భావించిన వారే. వారి ఆశయాలు, వారు చెప్పిన మాటలు ఉత్కృష్టమైనవే, ఆచరణీయమైనవే. కానీ ఆచరణలోనే మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి వర్తమాన సమాజ ప్రయాణం. ఇంగ్లీష్లో ఒక చాలా గొప్ప మాట ఉంది. వాట్ వీ చెరిష్ మోస్ట్ ఈజ్ నాట్ వాట్ వీ పర్సూ మోస్ట్, ది హియటస్ ఈజ్ లైఫ్ అంటాడు. అంటే మనం ప్రవచించే విషయానికి, మనం ఆచరణలో చూపించేదానికి మధ్య ఉండే అంతరమే జీవితం అన్నాడు. ఇది చాలా గొప్ప మాట. ఈనాడు ప్రపంచ మానవులందరి మధ్య భౌతిక దూరం అనేది లేదు. సాంకేతిక ప్రగతి వచ్చిన తర్వాత ఈ దూరం బాగా తగ్గిపోయింది. నిజమే, శాస్త్రీయ ప్రగతి సాధించింది విజయం. అయితే ఈనాటి మానవుడు స్వల్పకాలంలోనే భూభ్రమణం చేసి రాగలుగుతాడు. అంతరిక్షానికి ఎగిరి విశ్వపు టంచులపై విహారయాత్ర చేయగలుగుతాడు. లక్షల కోట్ల ఏళ్ల పరిణామక్రమంలో మనిషి విశ్వమంత ఎత్తుకి ఎదిగిన మాట వాస్తవమే. అయితే ఇదంతా భౌతిక అభివృద్ధి మాత్రమే. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల మనిషి లోపల ఇంకో ప్రపంచం ఉంది. మనిషిలోని ఈ మనోప్రపంచం చాలా సంకుచితమైపోతుంది, స్వార్థపరమైపోతుంది కూడా. దేశాల దార్శనికులు, తత్వవేత్తలు, అభ్యుదయగాములు తప్పటడుగు వేసింది మనిషి లోపలి మరో ప్రపంచం మరిచిపోవటం. అందుచేతనే భౌతిక ప్రపంచంలో ఎంత అభివృద్ధి జరిగినా, ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా మానసిక సంస్కారం లేనిదే, మళ్ళీ చెప్తున్నాను, మానసిక సంస్కారం లేనిదే అది నిలబడదని, ఆచరణ సాధ్యం కాదని చాలామంది గుర్తించలేకపోయారు. ఈ మానసిక సంస్కరణ ఒక ఉద్యమంగానో, ఒక విద్యా బోధనలో పద్ధతిగానో జరిగితే కానీ మానసిక సంస్కారం ఈనాటి సమాజం, విశేషించి యువతకి అందదు. నిజానికి ఉన్నత భావాల్ని వల్లించేవారు చాలా చిన్న విషయాల్లో తమ స్వార్థపరమైన నిజస్వరూపాన్ని బయటపెట్టేస్తుంటారు. వీరు ప్రపంచం మారాలని కోరుకోవటం కేవలం హాస్యోక్తి కింద మారిపోయింది. సంస్కారవంతులై ఉండడం వేరు, సంస్కారవంతులై నటించటం వేరు, సంస్కారవంతులై నటించటం వేరు. నిజమైన సంస్కారం వారి మాటల్లో, చేతల్లో, హావభావాల్లో తెలిసిపోతూనే ఉంటుంది. అలాగే సంస్కారవంతులుగా చలామణి అయ్యే వారితో 10 నిమిషాలు మాట్లాడితే వారిని పట్టేయచ్చు. కానీ సమస్య ఏమిటంటే గిరీశం వంటి అభినవ గిరీశాలు ఈనాడు
లెక్కకు మిక్కుటంగా పెరిగిపోయి సమాజంలో ప్రతి చోట ప్రతిసారి మనకి ఎదురుపడుతున్నారు. నిజమైన సంస్కారవంతులను గుర్తించటం కష్టతరమైపోతుంది. ఈ క్రమంలో సాటి మనిషితో హాయిగా మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం పోయింది. చాలా మెలకువగా మాట్లాడవలసి వస్తుంది. మనుషుల మధ్య ఇటువంటి అసహజ వాతావరణం నెలకొనటానికి మనం ఉన్న తెలివితేటలు కాదు, అతి తెలివితేటలే కారణం. ఈ అతి తెలివిగల కొందరు బ్రతకనేర్చిన గ్రీష్యాన్ని మించిపోయారు. గురజాడ నిజంగా ఎంత ముందు చూపుతో గ్రీష్యం పాత్రలో ఆధునిక మానవుని తత్వాన్ని ఆవిష్కరింపచేశాడా అనిపిస్తుంది. ఇంచుమించు ఈనాటి విద్యావంతులు, సంస్కృతి సంపన్నులు, అభ్యుదయవాదుల్లో ఎక్కువ మంది గ్రీషాన్ని పోలిన వారే. సంస్కారాన్ని నటించటంలోనూ, స్వలాభం స్వప్రయోజనం నిమిత్తం ఎంత అధమస్థాయికైనా దిగజారటంలోనూ వీరంతా గ్రీషానికి ధీటైన వారు. కొన్నిసార్లు గ్రీషమే వీళ్ళకన్నా తక్కువ వాడేమో. వీరి చర్యలు, ప్రవర్తన, మానవ స్వభావం గురించి మళ్ళీ మనసులో ఆలోచింపజేస్తున్నారు. అంతేకాదు, వీరిని గమనిస్తుంటే ఏదో బాధ అంతరంగాన్ని కలచివేస్తుంది. ఏమిటి మనుషులు? శతాబ్దాల మానవ నాగరికత పోరాటాలు, వారి త్యాగాలు అన్నీ వ్యర్థమేనా? సంపూర్ణ మానవత ఎప్పుడు వికసిస్తుంది? అసలు వికసిస్తుందా? మనిషి అయి ఈ మానవ ప్రపంచంలో తన విజయ కేతనాన్ని ఏనాటికైనా ఎగురవేస్తాడా? ఎంత ప్రమాదకరం, ఎంత విషపూరితం ఈనాటి మానవ స్వభావం! సమాజమంతా ఒక్కసారి తరచి ఆలోచించవలసినటువంటి విషయం. ఈ మానవ మనోసంస్కారం వైపు సమాజాన్ని తీసుకుపోవటానికి ప్రయత్నం చేయకపోతే, ఈ దారి నుంచి దృష్టి మరల్చకపోతే సమాజ గమనం ఎటువైపు వెళ్తుందో, దీని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో మనం ఊహించగలం. కులతత్వాలు పోవాలని కేకలిస్తున్నాం, పరమత సహనం కావాలని చెప్తున్నాం. సకల దేశాలు, సర్వమతాలు, జాతులు ఏకమై విశ్వసంస్కృతి విలసిల్లాలని వెర్రి కలలు కంటున్నాం. కేకలుగానే మిగిలిపోతున్నాయి, కలలుగానే రాలిపోతున్నాయి. కత్తి కంటే, కాలకూటం కంటే అతి ప్రమాదకరమైన మానవ మనస్తత్వం మారనంత వరకు అంతా వృధా ప్రయాస. దేనినైతే మానవ అభ్యుదయానికి ఆటంకమైన వ్యతిరేక అంశంగా పరిగణిస్తున్నామో అదే ఆ అభ్యుదయ నిరోధక అంశమే ఈనాడు మన జీవితాన్ని పాలిస్తున్నాయి, మన సమాజాన్ని శాసిస్తుంది, మనల్ని వినాశకర దిశగా మలుపుతున్నాయి. ఎలా ప్రగతి? ఇంకెక్కడ అభ్యున్నతి? ఎక్కడ విశ్వమానవత? సాటి మనిషిని మనిషిగా గుర్తించలేక ప్రతి వస్తువు ఒక వ్యాపార వస్తువుగా, ప్రతి సంస్థ ఒక వ్యాపార వస్తువుగా, అసలు మనిషే ఆఖరికి ఒక వ్యాపార వస్తువుగా మార్చి ఈ సంస్కృతిలో నుంచి విముక్తి ఎప్పుడు? సమాజమంతా ఆలోచించవలసిన సమయం వచ్చింది. విశ్వజనీయత వంటి పదాలు మరీ హాస్యోక్తులుగా మారిపోయాయి. నవ్వు పుట్టుకొస్తుంది, విశ్వాసం కలగటం లేదు. కానీ ఏనాడైనా, ఏ రోజైనా మంచి గంధం వంటి మానవత్వపు సువాసనలు వెదజల్లే మనుషులను తీర్చిదిద్ది, ఆ మనుషుల ద్వారా సమాజాన్ని, నేటి భారతదేశాన్ని, విశ్వాన్ని నడిపించగలిగిన మానవ సంస్కృతి, మానవ సంస్కృతి తటస్థపడితే తప్పకుండా ఈ ప్రపంచం, ఈ సమాజం, ఈ నాటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు పోయి ఒక కొత్త మానవతకు అర్థం చెప్పే మహానుభావులు ఉద్భవిస్తారని ఒక ఆశా జీవితం. అటువంటి వారి సంచరించినప్పుడే, అటువంటి వారు సమాజంలో ఎక్కువ మంది ఉద్భవించి వారి ప్రవర్తన ద్వారా, వారి నివాళి ద్వారా మాత్రమే ఒక విశ్వాసాన్ని ఈ సమాజానికి సృజించగలుగుతారు. అంతరంగ నిర్వేదాన్ని తొలగించగలుగుతారు. సో సమాజం ఈ అభినవ గ్రీషాల బారి నుండి తప్పించుకొని ఒక నూతన మానవ
మానవవాద సమాజం వైపు ప్రయత్నిద్దాం. మానవ సమాజం వైపు పయనిస్తుందని మన వంతు కృషి మనం చేద్దాం. థ్యాంక్ యూ.